నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. ఈ అఫర్మేషన్స్ ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవాలనుకున్నవారు ముందు మీ సబ్కాన్షియస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. అది అల్లావుద్దీన్ అద్భుత దీపంలో జీనీ లాంటిది. మీరు అడిగింది అది చేస్తుంది. అది మీకు మంచా చెడా అన్నది దానికి అనవసరం. దానికి మీ మాటలు అర్థమైనట్లు అనుభూతి అర్థం కాదు. మీరు దానికి ఇది కావాలి అని సినిమా లేక చిత్రం వేసి చూపించారనుకోండి, మరింత బాగా అర్థమవుతుంది. దానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి మనం కష్టాల్లో పడిపోతాము. ఉదాహరణకు తెల్లటి మల్లెపువ్వు లాంటి చీర కట్టుకుని దేముడా దేముడా దీని మీద ఏ మరక పడకూడదు, తెల్ల చీర పాడైపోతుంది అని మీరు తెల్ల చీర మరక గురించి మీకు తెలిసి తెలియని జ్ఞానంతో పదే పదే అనుకున్నారనుకోండి, ఓహో ఇదా కావాలి అని శక్తివంతమైన మీ సబ్కాన్షియస్ వెంటనే దానికి ఏర్పాటు చేసేస్తుంది. అంటే హోటల్కు వెళ్తే తెల్ల చీర మీద సాంబారు పడడం ఖాయం. అందరూ నవ్వారు. ఎన్నిసార్లు జరిగింది మేడం నాకు ఇది. ఎప్పుడు ఏది నేను వద్దనుకుంటానో అదే జరుగుతుందని కచ్చ నాకు. నేనంటే దేముడికి కోపం అనిపిస్తుంది. బొంగమూతి పెట్టి చెప్పింది మేనక. ఆయనకు ఇంతకన్నా పని లేదా? ఇంతకీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏమిటంటే మీకు ఏది వద్దో అది బొమ్మగా సబ్కాన్షియస్కు చూపించారు. పైగా చాలా అనుభూతితో చికాకు, కోపం, అది జరిగితే మీరు ఎంత భరించలేరో అన్న భావంతో మరింత బలంగా మెసేజ్ అందించారు. అదే జరిగితే ఇది కాదు నేను అడిగింది, ఇలా ఎందుకు జరిగింది అని ప్రశ్నిస్తారు. మరి ఎలా మేడం? మీకు ఏది కావాలో దాన్ని పాజిటివ్గా ఊహించుకోండి. ఆ బొమ్మకు ఆ అనుభూతిని జోడించండి. ఉదాహరణకు ఇక్కడ ఒబేసిటీ, చాలా లావుగా బరువుగా ఉండేవాళ్ళు ఉన్నవాళ్లకు ప్రత్యేకమైన క్లాస్ కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాము. గబగబా పుస్తకాలు పెన్నులు తీసుకున్నారు చాలామంది. వీళ్ళంతా లావు తగ్గడానికి హాస్పిటల్లో చేరి విడిగా సైకోథెరపీకి కౌన్సిలింగ్కు డబ్బులు ఫీజుగా ఇచ్చిన ధనవంతులు. జనరల్ వార్డు వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. నేను లావుగా ఉండను, నాకు శరీరం తొనలు వేళ్లాడినట్లు అసహ్యంగా ఉండటం ఇష్టం లేదు, ఈ 100 కేజీలు ఎప్పుడు పెరిగానో తెలియడం లేదు, నన్ను అందరూ నా శరీరం మీద శ్రద్ధ లేని వాడని చూసినట్లు చూడడం అస్సలు ఇష్టం లేదు. ఆగండి, ఇది కాదు మీరు రాసుకోవాల్సింది. ఇప్పుడు ఈ మాటలు మీ మెదడులో వద్దన్నా తిరుగుతూ ఉంటాయి. వద్దు అనుకున్నా మీ మనశ్శాంతిని నిరంతరం పోగొడుతూ ఉంటాయి. ఇది మెంటల్ చాటర్. మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటారు మీరు. కానీ మైండ్లో జరిగే వాగుడిని ఆపగలమా? అక్కడ మౌనం ఏది? ఇలా నిరంతరం మీలో జరిగే చర్చ మీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తుందంటే మీరు నమ్ముతారా? అర్థం కాలేదు మేడం. ఎలా? ఇక్కడే కుర్చీలో కూర్చున్న రాధ కూడా ఆలోచిస్తోంది. ఎలా? మీరు ఈ పై మాటలు, నేను లావుగా ఉండను వగైరా మాటలను చాలా జుగుప్సతో తలుచుకుంటారు. పైగా మీ ఊహతో రూపం కల్పిస్తున్నారు. మీ సబ్కాన్షియస్కు అర్థమయ్యేదేమిటి? మీ భావం, మీరు చూపించే రూపం. ఓహో ఇదే కావాలా అని మీకు ఆ కోరికలే బలవత్తరంగా తీర్చేస్తుంది మీ జీని. అదెలా మేడం? అది కాదుగా నేను కోరుకున్నది. అది సబ్కాన్షియస్కు ఎలా అర్థమవుతుంది? అలా అడగండి. ఇప్పుడు నేను కొన్ని వాక్యాలు చెబుతాను. నేను స్లిమ్గా అందంగా ఉన్నాను. అందరూ నన్ను చూసి హాయ్ హ్యాండ్సమ్ అంటున్నారు. నేను 75 కేజీలే ఉన్నాను. ఎంత ఆరోగ్యంగా చక్కగా ఉన్నావురా, నా దృష్టే తగులుతుంది అని బామ్మ ఉప్పు తీసి పోస్తోంది. నేను స్కూటర్ మీద వెళ్తుంటే ఆడపిల్లలంతా నవ్వు ముఖాలతో నాకు వేవ్ చేస్తున్నారు. నేను సక్సెస్ఫుల్గా బ్రతుకుతున్నాను. ఈ మాటలను అంటూ మీ ఆనందాన్ని దీనికి జతపరిచి మిమ్మల్ని మీరు ఇటువంటి చిత్రంగా ఊహించుకోండి. చాలా గొప్పగా ఉన్నది మేడం, కళ్ళు మూసుకుని అరిచాడు ఒక కుర్రవాడు. మీరు రోజు ఇటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్ రాస్తూ
చాలా ప్రేమగా, ఆనందంగా మీ ఊహా చిత్రాన్ని రూపకల్పన చేస్తూ ఉంటే మీ సబ్కాన్షియస్కు ఏది కావాలో చెప్తున్నారన్న మాట. దానికి ఈ విషయం అర్థం కావటంతోనే దాని పని అది ప్రారంభిస్తుంది. కొద్ది రోజుల్లో మీలో అనూహ్యమైన మార్పు వస్తుంది. చేసి చూస్తారా? నవ్వుతూ అడిగారు మేడం. ఏది డైటింగ్ చెయ్యకుండానే? జిహ్వచాపల్యం చంపుకోలేని ఒక స్థూలకాయం ఆవిడ అడిగింది. ఇదిగో ఇలా మీకు ఏది కావాలో అంతవరకే విని ఊరుకుంటే ఏమీ జరగదు. ఈ ఊహల వెనుక, అఫర్మేషన్ల వెనుక ఇది నాకు కావాలి అన్న చాలా బలమైన కోరిక పునాదిగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరూ చెప్పకుండానే డైటింగ్ చేస్తారు. కానీ ఎవరి కోసమో, ఎవరో ఏదో అంటారనో మొక్కుబడిగా చేస్తే ఇది పనిచేయదు. మరొక తమాషా కూడా చెప్తాను. దాదాపు 100 కేజీలు ఉన్న 20 ఏళ్ల అమ్మాయిని బరువు తగ్గించమని పెళ్లి చేయాలని డాక్టర్ జీకే గారి దగ్గరకు తీసుకువచ్చారు. వాళ్ళు చాలా చాలా ఖర్చు పెట్టి, చాలా ఒబేసిటీ ఇన్స్టిట్యూట్స్ తిరిగి ఆఖరికి డాక్టర్ జీకే గారి దగ్గరకు తీసుకువచ్చారు. ముఖం చూస్తే ఆ అమ్మాయి చాలా గొప్ప అందగత్తె. శరీరం విచ్చలవిడిగా పెరిగిపోయింది. 10 రోజులు ఫాస్టింగ్ పెట్టినా 1/2 కేజీ కన్నా తగ్గదు డాక్టర్. ఆశ్చర్యంగా ఉన్నది అని బాధపడ్డాడు జీకే దగ్గర. చాలా మంచి సంబంధం వచ్చింది. నా భార్య తమ్ముడు అమెరికాలో పెద్ద జాబ్లో ఉన్నాడు. బోలెడు ఆస్తి. పిల్ల స్లిమ్గా ఉండాలని కండిషన్ పెట్టాడు. 3 నెలల్లో అతను ఇండియా వస్తాడు. ఈ లోపల ఈ పిల్లను తగ్గించాలని మా ప్రయత్నం చెప్పాడు తండ్రి. తల్లి ముఖంలో ఏ భావమూ లేదు. పిల్ల తల వంచుకుని కూర్చుంది. నేను పిల్లతో మాట్లాడాలి విడిగా. ఇప్పుడే ఈ అమ్మాయిని హాస్పిటల్లో చేర్చుకోవాలో లేదో ఆలోచిస్తాను అన్నారు. విడిగా, ఒంటరిగా ఆ అమ్మాయి వచ్చి కన్సల్టింగ్ రూమ్లో కూర్చోగానే ఏమీ మాట్లాడకుండానే ఆ పిల్లను చూస్తూ కూర్చున్నారు డాక్టర్. 3 నిమిషాల తర్వాత వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది ఆ పిల్ల. ఎందుకు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు? సూటిగా చూస్తూ అడిగారు డాక్టర్. మళ్ళీ బోరుమన్నది ఆ పిల్ల. నాకిష్టం లేదు. వాడు వట్టి ముదనష్టపు సచ్చినోడు. పచ్చటి చెట్టుకు చీరగడితే ముట్టుకు చూసే ఎదవ. నాకు వాడు ముట్టుకుంటేనే కంపరం. అమెరికా వెళ్లే ముందు మా ఇంట్లోనే ఉన్నాడు. బండతిట్లు తిడుతోంది ఆ పిల్ల. మీ అమ్మకు? మా అమ్మ ఏమీ మాట్లాడలేదు. 3 కుటుంబాల ముదనష్టానికి వీడు వారసుడు. అదంతా నాకు రావాలని మా నాన్న దుగ్ధ. నాకిష్టం లేదు ఈ పెళ్ళి అని మీ నాన్నకు చెప్పావా? చెప్పాను. ఏడ్చాను. వినే రకం కాదు. మొటికలు విరుస్తూ అన్నది ఆ పిల్ల. సరే నేను మాట్లాడతాను అని చెప్పి డాక్టర్ జీకే గారు ఆ పిల్ల తల్లి కలిసి ఒక చిన్న నాటకం ఆడారు. అక్కగారు తన కూతురికి బిడ్డలు పుట్టరేమోనన్న భయం చాలా నమ్మకంగా తమ్ముడికి చెప్పింది. అతను ఈ సంబంధం నాకు వద్దు అని రాద్ధాంతం చేశాడు. ఈ లోపల అతనికి అప్పటికే అక్కడ మరొక సంసారం ఉన్నదని తెలిసి ఈ పిల్ల తండ్రి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఒకసారి ఈ బలవంతపు పెళ్ళి తప్పిపోగానే 15 రోజుల్లో మొదటి 5 కేజీలు తగ్గింది ఆ పిల్ల. ఆ తర్వాత చాలా స్లిమ్గా, అందంగా తయారైంది. దీన్ని బట్టి మీకు ఏమిటి అర్థమైంది? 15 రోజులు ఫాస్టింగ్లో ఉంచినా 2 కేజీలు కూడా తగ్గకూడదని ఆ పిల్ల బలమైన సజెషన్ ఇచ్చుకోవడం, అది చెయ్యగలగడం ఆశ్చర్యంగా అనిపించడం లేదు? కాబట్టి మీ కోరికలో బలం, ఊహలో బలం ఉంటే మీ శరీరం చెప్పిన మాట వింటుంది. అర్థమయ్యిందా? ఆ తర్వాత షీలా మేడం విడివిడిగా ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్లకు వాళ్ళ మనస్సుకు అర్థమయ్యే అఫర్మేషన్స్ రాసి ఇస్తున్నారు. రాధ కూడా హెల్ప్ చేస్తోంది. రాజారావు గురించి మేడంతో మాట్లాడాలని వచ్చింది. కానీ ఈరోజు వీలు అవదేమో అనుకున్నది రాధ. 3 స్థూలకాయలైన ఆడవారిని ఆపింది షీలా మేడం. వీళ్లకు ఇటువంటి అఫర్మేషన్స్ పనిచేయవు, వేరే రాయాలి అన్నారు. అదేమిటి? ఎందుకని? వీళ్ళది కూడా అదే ప్రాబ్లం కదా. అలాగే ఉన్న వీళ్ళ వెయిట్కు కారణం ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం, బేసిక్ చక్ర ప్రాబ్లం అన్నారు ఆవిడ. అవును, వీళ్ళ జబ్బులకు కారణాలు చాలా లోతుగా వీళ్ళ గురించి తెలుసుకుంటే గానీ అర్థం కాదు. మన శరీరంలో ఉండే షట్చక్రాలు, ఉపచక్రాలు, వాటి ప్రభావం మన శరీరం
ఆరోగ్యం, ఆలోచనలు, ఆదర్శాలు, జీవన విధానం మీద ఉంటాయి. ఇవి సరిగ్గా పనిచెయ్యనప్పుడు వీటిని హీల్ చేసి, ఎనర్జైజ్ చేసి శక్తివంతంగా పనిచేయించే విధంగా ఒక పద్ధతి ఉంటుంది. వాటిని రకరకాల హీలింగ్ పద్ధతుల పేరుతో పిలుస్తారు. మేడం, ఇవన్నీ మీరు నమ్ముతారా? ఆశ్చర్యంగా అడిగింది శ్రీదేవి. రాధ, శ్రీదేవి ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఆమెకు సహాయం చేస్తున్నారు. మీ ఇద్దరికీ పరిచయం లేదు కదూ? ఈమె శ్రీదేవి, ఈమె రాధ. పరిచయం చేశారు మేడం వాళ్ళిద్దరినీ పరీక్షగా చూస్తూ. హాయ్ చెప్పుకున్నారు ఇద్దరు. మొదటి చూపులోనే ఒకరికి ఒకరు దగ్గరైనట్లు అనిపించింది ఇద్దరికి. వాతావరణం చాలా హాయిగా అనిపించింది. ఇద్దరూ చాలా హ్యాపీగా, ఫ్రెండ్లీగా అనిపిస్తున్నారా? నవ్వారు మేడం. అవును, ఇద్దరూ ముక్తకంఠంతో అన్నారు. దానికి కారణం సగం మీలో ఉన్నది. మిగతా సగం ఇప్పటికిప్పుడు మీ సోలార్ ఫ్లక్సర్ చక్ర క్లీన్ చేసి లివింగ్ ఎనర్జీ ఛార్జ్ చేశాను. మేడం, ఇది నిజమా? అడిగింది రాధ. ఉళ్ళు కొడుతున్నారా? నిలదీసింది శ్రీదేవి చనువుగా. లేదు, నిజం. ఇది గొప్ప సైన్స్. తెలుసుకుని అధ్యయనం చేయాలి అంతే. తెల్లముఖాలు వేసుకుని ఒకరినొకరు చూసుకున్నారు రాధ, శ్రీదేవి. ఇంతకీ వీళ్లకు అఫర్మేషన్ చెబుతానన్నాను కదా? దూరంగా కూర్చున్న వాళ్ళని చూపిస్తూ అన్నారు మేడం. వాళ్లకు మామూలు ఎక్సర్సైజ్, డైటింగ్ పనిచేయడం లేదు అంటే కారణం చాలా లోతుగా సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్నది. అట్లాంటప్పుడు వాళ్ళను స్టడీ చెయ్యాలి, మాట్లాడించాలి. కౌన్సిలింగ్లో వీరి బాధ అర్థమవగానే మనం వాళ్లకు కారణం చెప్పాలి. కొందరు అసలు అది కారణం కాదంటారు, వాదిస్తారు. ఒప్పిస్తే కానీ దారి చూపించలేము. చాలా కష్టతరమైన పని. రాగినమ్మ, ఇటు వస్తారా? పిలిచారు మేడం. అతి భారంగా లేచి వచ్చింది రాగినమ్మ. చాలా లావాటి తొడలు, పెద్ద పొట్ట, బోలెడు నగలు పెట్టుకున్నది. మనిషి ముఖం కలగా ఉన్నది కానీ శరీరం తొనలుగా పెరిగిపోవడం వలన వికృతంగా ఉన్నది. ఏంది డాక్టర్ అమ్మ, ఎప్పుడు తగ్గేది నేను? అడుగుతూ వచ్చి కూర్చుంది. ఆవిడ కళ్ళల్లో ఏదో అభద్రత. చాలాసార్లు రెప్పలు కొట్టుకుంటాయి. ఊపిరి పీల్చి విడవడం చాలాసార్లు చేస్తుంది. ఒళ్ళంతా కొంగు కప్పుకోవాలని, తన వికృత శరీరం ఎవరూ చూడకూడదన్న ప్రయత్నం చేస్తోంది. చేతుల మీద కండ ఎక్కువై అరడజను బంగారు గాజులు అటూ ఇటూ కదలడం లేదు. లావాటి మంగళసూత్రాలు పదే పదే సవరించుకుంటోంది. బాటిల్లో మంచినీళ్లు తాగుతోంది తరచు. మేడంతో పాటు ఆమెనే గమనిస్తున్నారు శ్రీదేవి, రాధ. వీళ్ళిద్దరూ నాకు అసిస్టెంట్లు. వీళ్ళ ఎదురుగా మీతో మాట్లాడవచ్చు కదా? దాందేముంది, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని సంసారాలు చేసుకోక ఈ గోలంతా ఎందుకమ్మా? సరే, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. శ్రీదేవి, ఈ వెయిట్ చేస్తున్న ఇద్దరికి మరొక రోజు అపాయింట్మెంట్ ఇవ్వమని మా సెక్రటరీకి చెప్పండి. ఆ తర్వాత అరగంట. షీలా మేడం ప్రతిభ ఏమిటో చూపించారు. ఆశ్చర్యపోయి చూస్తున్నారు శ్రీదేవి, రాధ. అసలు మీరు ఇంట్లో నుంచి పారిపోవాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకు అంత అభద్రత? మీ వారికి సెకండ్ సెటప్ ఉందని తెలిసినప్పటి నుంచి టెన్షన్ ఎక్కువై ఫుడ్ తినేస్తున్నారు, అవునా? ఇలా ప్రారంభమైన ఆవిడకు ఎంత భయమో. భర్త వదిలేస్తాడేమో, ఎలా బ్రతకాలి, ఎలా తలెత్తుకు తిరగాలి నలుగురిలో అని ఎంత టెన్షనో. ఎవరు రక్షిస్తారా అన్న యావతో విపరీతంగా దేవుడికి పూజలు. అద్దంలో చూసుకుని, ఇంత ఎప్పుడు తయారైనావే? నిన్ను నీ మొగుడు ఎందుకు చూస్తాడే? ఎందుకు దగ్గరకు తీసుకుంటాడే? చావరాదే ఎందులోనన్నా దూకి అని అద్దం మీద పటపటా కొట్టడం, ఏడవడం, తన బుగ్గల్ని తనే పీకేసుకోవడం, తనను తాను గాయపరుచుకోవడం, ఎవరైనా సన్నగా నాజుగ్గా కనబడితే మెచ్చుకోలుగా చూడడం, వెంటనే అసూయ, వాళ్ళ మీద అభాండం వెయ్యడం, భర్త సంబంధం పెట్టుకున్న ఆడపిల్ల ఫోటో తెప్పించి తగలబెట్టడం, నాకు చాతకాలేదు కానీ చేతబడి చేసి చంపేద్దును ఆ పాపిష్టిదాన్ని అని ఏడ్చేసి కాసేపు భర్తను తిట్టి రాద్ధాంతం చేసింది ఆమె. మీకు డబ్బు సమస్య ఉన్నదా? డబ్బులు కావాలనిపిస్తుందా? ప్రేమగా అడిగారు షీలా మేడం. అదే కదా, నా పేర ఆస్తులు మెల్లిగా అమ్ముతున్నాడు. నగలు అల్మారాలో పెడితే పోతున్నాయి.
ఈ మధ్య బీరువాకు తాళం పెట్టి పోతున్నాను. నీకేమి కావాలో నన్ను అడుగు అంటాడు. పుట్టింటి నుంచి బోలెడు ఆస్తి తెచ్చాను. నేనేం దిక్కులేని దాన్నా? చెయ్యి చాచి నీ దగ్గర ముష్టి ఎత్తడానికి హాస్పిటల్ బిల్లు కట్టాను. చేతికి 10,000 ఇచ్చానుగా అంటాడు. నా అవసరాల్ని చెప్పాల్నా? ఈ తిడుతూ ఏడుస్తూ తలబాదుకుంటూ మాట్లాడింది. 2 గంటల పాటు ఆమె చేత చాలా మాట్లాడించారు మేడం. ఆమె అక్కడే బెంచీ మీద పడుకున్నది అలిసిపోయి. టిపికల్ ఓవర్ వెయిట్ కేసు. భయం, ఏదైనా ఆదరణ దొరుకుతుందా అని ఆశ. తన ఆలోచనల నుంచి తనే పారిపోవడం, అభద్రతాభావం, తన మీద తనకు అసహ్యం. ఎలాగైనా ఏదైనా ఆనందం కలుగుతుందేమోనని విపరీతంగా తినేయడం. కిలో మినప్పప్పు పోసి బిరబిరా రుబ్బి ఇంత నెయ్యి పోసి అంతంత దిబ్బరొట్టెలు కాల్చుకొని 3-4 తినేస్తాను కచ్చగా అంటోంది. చూశారా? అంటే వారానికి 2-3 రోజుల్లో నెలకు సరిపడా కేలరీస్ తినేస్తుంది. మరి ఈవిడ దారేమిటి మేడం? ఆవిడ పరిస్థితుల్ని ఇప్పటికిప్పుడు సరిదిద్దలేము కదా. ఇట్లాంటి కేసుల్ని ఛాలెంజ్ అనుకుంటే కష్టం అన్నది శ్రీదేవి. ఒకసారి మనిషిలో అంచుల్లోకి తొంగి చూడడం వస్తే అర్థమైతే ఆ మనిషిని మార్చడం కష్టం కాదు అనేవారు డాక్టర్ జీకే. ఈవిడకు ఇప్పుడు అఫర్మేషన్స్ తయారు చేద్దాము. ఆ బోన్ ప్రాబ్లం, ఆస్టియోఫోరోసిస్ పేషెంటుకు అఫర్మేషన్స్ ఇచ్చేశారా శ్రీదేవి? ఇచ్చాను మేడం. వారి జబ్బుకు కారణం జీవితంలో ఏ సపోర్టు మిగలలేదు అన్న భావన ఎక్కువ అవడం వలన ఆ జబ్బు వస్తుంది. దానికి అఫర్మేషన్స్, నేను నా కాళ్ళ మీద నిలబడగలను, జీవితం నేను అనుకోని విధంగా ప్రేమతో నన్ను ఆదరిస్తుంది చూసి చెప్పింది శ్రీదేవి. గుడ్. ఓవరీస్ సమస్య ఆమెకు ఆ జబ్బుకు కారణం. అది క్రియేటివిటీకి, సృష్టికి సంబంధించింది. దానికి అఫర్మేషన్, నేను నా క్రియేటివ్ ఫ్లోలో చాలా బ్యాలెన్స్గా ఉన్నాను. సరే, రాగి నమ్మకు. నేను నా ఆలోచనలతో ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా రక్షణలో ఉన్నాను. నా భద్రత నేను కల్పించుకోగలను. నన్ను నేను ప్రేమించుకోగలను. నేను నా తప్పులతో సహా నన్ను నేను ఒప్పించుకోగలను. రాసి ఆమెకు ఎలా రాయాలో చెప్పు అన్నారు మేడం. చదివి తెల్లబోయింది రాధ. మేడం, నాకొక సందేహం. చెప్పు. ఇవి ఊరికే అంటేనో నోటితో అంటేనో రాస్తేనో లాభం లేదని చాలాసార్లు చెప్పారు. ఆవిడ నమ్మితే కదా ఆవిడ సబ్ కాన్షియస్ దాకా వెళ్తాయి. ఇందులో ఆవిడ ఏదీ నమ్మలేదు. నమ్మడం అంత సులభం కాదు. మరి ఎలా పనిచేస్తాయి? నవ్వారు మేడం. అందుకే శ్రీదేవిని ఎలా విజువలైజ్ చూస్తూ ఫీల్ అవుతూ చెప్పాలో ట్రైనింగ్ ఇమ్మనమని చెప్పాను. కొన్నాళ్ళు శ్రీదేవి దగ్గర ఉండి చేయిస్తుంది. అదీ కాక మన శరీరంలో న్యూరోపెప్టైడ్స్ అని ఉంటాయి. వాటి పని గురించి మరొకసారి చెప్పాను. ఇంతకీ రాజారావు ఎలా ఉన్నారు? మౌనంగా నిలబడింది రాధ. ఆవిడకు అతను ఫోన్ కాల్ గురించి చెప్పి సలహా తీసుకుందామనుకున్నది. కానీ ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి అర్థం కాలేదు రాధకు. పైగా శ్రీదేవి ఉన్నది. పరీక్షగా చూసి ఏమీ మాట్లాడలేదు షీలా మేడం. మౌనంగా తన రూమ్కు బయలుదేరింది రాధ. రాధకు రాజారావు విషయం ఎవరితోనైనా మాట్లాడాలని ఉన్నది. షీలా మేడంతో చెప్పలేకపోయింది. ఎందుకో అది అందరి దగ్గర చెప్పే విషయం కాదు అనిపించింది. తల్లి, తండ్రి, అత్తగారు, రఘు ఎవరి పేరు గుర్తుకు వచ్చినా అమ్మో అనిపిస్తోంది రాధకు. ఒక రకంగా అత్తగారి దగ్గరకు వెళ్ళి నీ కొడుకు నిర్వాకం చూశావా అని 4 కడిగెయ్యాలనిపిస్తోంది. కానీ మళ్ళీ నీ చేతకానితనం వల్లనే నా కొడుకు అలా చెయ్యి జారిపోయాడు అంటుందన్న భయం ఉన్నది. తన తల్లికి తెలిసిందా? ఆ మర్నాటి నుంచి సమస్య తేలడం సంగతి దేవుడెరుగు. ముందు ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసేస్తోంది. రఘు కొంత నయం. ఈ మధ్య అతను కొంచెం ఆత్మీయుడిగా అనిపించాడు. కానీ అతనికి ఇలా సగం సగం తెలివితో సంపూర్ణంగా విషయం తెలియకుండా మెసేజ్ పెట్టడం మంచిది కాదు. డాక్టర్ కృష్ణ కరెక్ట్. అతని దగ్గరకు వెళ్ళి చెప్తే అతను అర్థం చేసుకుంటాడు. పైగా ఏం చెయ్యాలో చెప్తాడు. ఎందుకో త్వరగా వెళ్ళి డాక్టర్ కృష్ణతో మాట్లాడాలి అనిపించింది. ఉన్నట్లుండి రాజారావు వేసిన సగం బొమ్మ గుర్తుకు వచ్చింది. అదే దానికి అర్థమా? ఈ సగం అతని జీవితంలో ఖాళీ. ఈ విషయం చెబితే డాక్టర్ కృష్ణకు కొంత డయాగ్నసిస్కి సహాయం అవ్వవచ్చును. గబగబా డాక్టర్ కృష్ణ రూమ్ వైపు అడుగులు వేస్తోంది. దూరంగా ల్యాన్లో
సుందర్ కనపడ్డాడు ఒంటరిగా. రాణి ఎలా ఉన్నదో, ఏ క్షణంలో నిజంగా జీవితంలో ఒంటరి అయిపోతాడో ఆ బిడ్డ. చాలా బాధగా అనిపించింది రాధకు. ఈ మధ్య తన గోలలో రాణిని, సుందర్ని మర్చిపోయింది. డాక్టర్ కృష్ణతో మాట్లాడిన తర్వాత రాణిని వెళ్ళి చూసి రావాలి. స్వప్న ఏమైందో ఇంతవరకు తనను కాంటాక్ట్ చెయ్యలేదు. ఆ పిల్లకు ఫోన్ చేద్దాము అనుకున్నది. డాక్టర్ కృష్ణ, డాక్టర్ పిల్లై చాలా డిస్కషన్లో ఉన్నారు. రండి రాధా, ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాము. నా గురించా? ఏమని ఆశ్చర్యంగా అడిగింది. స్వప్న వచ్చి రాత్రి జాయిన్ అయ్యింది. మీ ప్లాను ఫలించింది. పోలీసులు తీసుకొచ్చి జాయిన్ చేశారు. కానీ జనరల్ వార్డులో ఉంటానన్నది. మీకు చెప్పమన్నది. వెరీ గుడ్ డాక్టర్. ఇప్పుడే అనుకుంటున్నాను ఫోన్ చెయ్యాలని. ఇంతకీ ఉద్యోగం ఉన్నదా? లాంగ్ లీవు. వాళ్ళ బాస్ కోఆపరేట్ చేశారు. ఇటు రండి, ఇదిగో రాణి వేసిన బొమ్మ, ఒకసారి చూడండి. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.